ఏదైతే పార్సల్స్ వచ్చాయి కదా, ఇది చైనీస్ ఫేమస్ నావల్. ఇది గ్రాండ్ మాస్టర్ డెమనిక్ కల్వివేషన్ అని, అంటే ఒక యువకుడు ఒక దెయ్యంతో ప్రేమలో పడినటువంటి స్టోరీ. ఒక చైనా ఆయన మోజియాంగ్ టంగ్జియోని ఆయన రాసినటువంటి పుస్తకం. యాక్చువల్లీ ఏమంటే నేను బుక్ చేసింది వేరే, హెవెన్ బ్లెస్సింగ్స్ అని. ఆ తర్వాత దాని రేటింగ్ చూస్తే అది వరస్ట్ ఉండింది. దాన్ని క్యాన్సిల్ చేసి దీన్నే పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ సేమ్ దీంట్లో ఫస్ట్ బుక్ ఇది, అది థర్డ్ బుక్. కానీ దురదృష్టంలో అదృష్టం అంటే ఈ బుక్కే వచ్చింది. ఇది బాగుంటుంది, అంటే ఒక దెయ్యంతో ఒక పిల్లవాడి యొక్క ప్రేమ కథ. ఇది హన్నా గ్రేస్ రాసినటువంటి డే డ్రీమ్స్ కదా. దీనికి కూడా ఇది ఆఫ్ క్యాంపస్ అనుకుంటే, ఇది దీనికి సీరియల్ ఉంది, ఈ సిరీస్. ఇది దాన్ని బుక్ చేశాను. ఐస్ బ్రేకరు, వైల్డ్ ఫైర్ రెండు బుక్ చేశాను. అది ఇంకా వస్తుంది, ఇది వచ్చేసింది. యాక్చువల్లీ ఏదంటే ఇది ఫస్ట్ది, తర్వాత ఐస్ బ్రేకరు, తర్వాత వైల్డ్ ఫైర్. ఈ మూడు ఒక సిరీస్ స్నేహితులు, అంటే ఒక ప్రేమ కథ ఇది. ఆ తర్వాత అబి జిమేంజ్ రాసినటువంటి జస్ట్ ఫర్ ద సమ్మర్. అంటే ఇది నాకు యూట్యూబ్లో చెప్పింది అదే. నేను ఒక ఆమెను ఫాలో అవుతాను, ఆమె చెప్పింది ఇది చాలా మంచి కథ, చాలా మంచి లవ్ స్టోరీని. అంటే సేమ్ ఇదేమంటే ఆల్రెడీ ఒకసారి ప్రేమించుకుని ఉంటారు, తర్వాత కారణాంతరం వల్ల విడిపోతారు, మళ్ళీ ఎక్కడో ఒక చోట సమ్మర్ వెకేషన్లో కలుస్తారు. ఆ కలిసినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణలు, ఇది తర్వాత వాళ్ళిద్దరు కలిసారా విడిపోయారా అనేది ఈ నవల్ స్నేహితులు. తర్వాత వచ్చేసి థింగ్స్ వి లెఫ్ట్ బిహైండ్, లూసీ స్కోర్ రాసినటువంటి స్నేహితులారా. ఇది నాకు పెద్ద సమ్మరీ కూడా తెలియదు, కానీ అదే యూట్యూబ్లో ఇంకొక ఆయన, నేను ఒక 6 మెంబర్స్ని ఫాలో అవుతుంటాను యూట్యూబ్లో బుక్స్ది. ఆయన చెప్పింది థింగ్స్ వి లెఫ్ట్ బిహైండ్ అనేది చాలా మంచి బుక్ అని. అంటే దీనిది ఇది సెకండ్ బుక్. ఫస్ట్ బుక్ ఎప్పుడో తెప్పించాను నేను, థింగ్స్ వి నెవర్ గాట్ ఓవర్ అని. సో అది తెప్పించాను, అందువల్ల ఆయన దీన్ని కూడా సజెస్ట్ చేశాడు కనుక దీన్ని తెప్పించుకున్నాను. ఆ తర్వాత స్నేహితులారా, ఇది కూడా ఎమిలీ హెన్రీది గ్రేట్ బిగ్ బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఒకటి, ఇంకొకటి ఫన్నీ స్టోరీస్ అని. చాలా బాగుంటుంది స్నేహితులు. ఈమెది ఒక డీసెంట్గా, ఒక హార్ట్ టచింగ్గా, అన్నీ ఆల్మోస్ట్ లవ్ స్టోరీస్, బట్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, మనోరమ్యంగా ఉంటుంది. ఈ రెండింటిది ప్రత్యేకంగా సమ్మరీ అని నాకు తెలీదు, బట్ సజెస్ట్ చేశారు. ఇది మంచి లవ్ స్టోరీని. ఈమెది ఒక బుక్ ఏదో కొంచెం చదివా, అది ఇది ఏదో గుర్తుంది, చాలా బాగుంటుంది ఈమెది, అందుకోసం ఇది తెప్పించాను స్నేహితులు. తర్వాత ఏ స్టేషనరీ షాప్ ఆఫ్ తెహరాన్. అంటే మీకు తెలిసిందే, తెహరాన్ అంటే ఇరాన్లో జరిగినటువంటి ఒక్క లవ్ స్టోరీ, దాని గురించి మర్జాన్ కమలి అనేటువంటి రచయిత రాసినటువంటిది. ఇది కూడా సజెస్ట్ చేశారు, మంచి లవ్ స్టోరీని. సో దీనికి సమ్మరీ ఏమి కూడా నాకు పెద్దగా తెలీదు, బట్ తెప్పించాను. అది ఎంత, ఇది ఓన్లీ 100 రూపీస్ ఏమో ఉండింది అంతే ఇది. సో తెప్పించాను. ఆల్మోస్ట్ అన్నీ అంతే, 150. ఇది మాత్రం ఎక్కువ పడింది నాకు, ఈచ్ వచ్చి 160 పడింది. మిగిలిందంతా ఇది అంతే, ఇది 150, ఇది 152, ఇది 139, ఇది ఎక్కువ పడింది స్నేహితులు 187, ఎందుకంటే పేపర్ బాగుంది. ఆ తర్వాత ఎలెనా ఆర్మస్ రాసినటువంటిది స్నేహితులు, ఇది ద అమెరికన్ రూమ్మేట్ ఎక్స్పెరిమెంట్ అనేసి, ఇది కూడా సిరీస్ ఉంది. దీన్ని కూడా బుక్ చేశా, దీనికి సంబంధించిన 3 బుక్ చేశా. ఇది ఫస్ట్ వచ్చింది, ఇంకా 2 రావాలి. సో ఇది కూడా ఏమంటే అమెరికాలో ఒక కల్చర్ ఉంది,
రూమ్ షేర్ చేసుకునేది. అంటే చదువుకునే పిల్లలు కానీ వీళ్ళు కానీ అక్కడ జెండర్ బయాస్ లేదు. అంటే అమ్మాయితో అబ్బాయి ఉండకూడదు, ఒకే రూమ్లో ఉండకూడదు అనే నియమాలు ఏం లేదు. సో కలిసి ఉండొచ్చు. సో ఇట్లా ఒక రిజర్వ్గా ఉండే అబ్బాయికి ఒక ఫిల్టీగా ఉండేటువంటి అమ్మాయి రూమ్ షేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉండింది అనే ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది స్నేహితులారా, చాలా బాగుంటుంది. ఈ సమ్మరీ మాత్రం నాకు తెలుసు చాలా బాగుంటుంది. లైన్ బై లైన్ చదవలేదు, అది చదవాలి. ఆ తర్వాత ఇది ద కరేజ్ టు బి డిస్లైక్డ్ అనేది ఇది ఒక మోటివేషనల్ బుక్ స్నేహితులారా. అంటే ఇచిరో కష్మి రాసినటువంటి ఇది ఏమంటే స్నేహితులారా, వేరే 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 చరిత్రలో అంటే మహనీయులు వాళ్ళ వాళ్ళ వాక్యాలు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం కష్టాలను అనుభవించారు, అంటే ఎవరిని జనాలు ఫస్ట్ లైక్ చేసింది ఎవరిని లేదు, ఫస్ట్ హేట్ చేస్తారు, తర్వాత ఇష్టపడతారు చూడండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందువల్ల ఫస్ట్ డే 1 నుంచి అందరూ నన్ను ఇష్టపడాలి, నన్ను గుర్తించాలంటే అది కుదరదు. సో ద కరేజ్ టు బి డిస్లైక్డ్, అంటే డిస్లైక్ ఏమైనా కరేజ్ ఉండాలి, దాన్ని తట్టుకొని నిలబడాలని. చాలా బాగుంది స్నేహితులారా. అంటే ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే కరియర్లో కానీ దీంట్లో కానీ ఇది మంచి హ్యాండీ బుక్స్ స్నేహితులారా. ఆ తర్వాత క్రిస్టియానో లోరెంట్ రాసినటువంటి ద ప్యారడైజ్ ప్రాబ్లమ్ అని, ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీ స్నేహితులారా. దీని కథ ఏమీ నాకు తెలియదు, ఇది కూడా సేమ్ యూట్యూబ్లో చూసి చాలా మంచి రేటింగ్ ఇస్తే 5కి అవుట్ ఆఫ్ 5 ఇస్తే దానికోసం నేను తెచ్చుకున్నాను ఇది. ఆ తర్వాత నన్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ, లీజా జెవెల్ రాసినటువంటి ఇది ఒక హర్రర్, ఇది ఇది థ్రిల్లర్ అండ్ హర్రర్ కాంబినేషన్ అనుకుంటా స్నేహితులారా. సో ఇది కూడా సేమ్ యూట్యూబ్లో చూసే రేటింగ్ బాగుందనే దీన్ని తెప్పించుకున్నా. లైట్ లార్క్ అని, ఇది చూడండి స్నేహితులారా, ఇది నేను ఏదో యూజ్డ్ బుక్ అనుకున్నా కానీ ఇది. సో ఇది నాకు 129 రూపాయలకి వచ్చింది స్నేహితులారా. దీంట్లో ఏమంటే లైట్ లార్క్లో అదే సేమ్ ఒక అమ్మాయి చేత మోసపడడం, ఎలా మోసం చేసింది, మోసం చేయడమే కాకుండా ఎలాగ ఒక దీంట్లో ఊబిలో దింపేసి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఇది స్నేహితులారా. ఇది సిరీస్. లైట్ లార్క్ ఒకటి ఉంది, నైట్ బ్యాంగ్ అనుకుంటాను అదొకటి ఉంది, బట్ అది తెప్పించలేదు ఎందుకంటే రివ్యూస్ దీనికే బాగుంది, దానికే అంత రివ్యూస్ లేదు అని సరే దీన్ని తెప్పించాను. ఇది చదివిన తర్వాత చూద్దాం. అండ్ నాకు తెలియదు, నేను లైన్ బై లైన్ చదవలేదు, సమ్మరీ ఊరికే ఆ రివ్యూలో చెప్పినప్పుడు నాకు తెలుసు అంతే. ఆ తర్వాత ఇది ఆల్మండ్ అని మంచి ఒక స్టోరీ, అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ బట్ ఇది నాకు యూట్యూబ్లో ఒక ఆమె సజెస్ట్ చేశారు. ఇది ఆల్మండ్ అనేది చిన్న చిన్న స్టోరీలు కాక మన జీవితంలో జరిగే డే బై డే 1 2 డే 3 4 అట్లా చాలా చిన్నగా చాలా సౌందర్యంగా చెప్పబడింది అని చెప్పింది. బట్ నేను ఇంకా లైన్ బై లైన్ ఇంకా చదవలేదు. దీన్ని రాసింది ఓన్ ప్యూంగ్స్ ఓన్ అని. సో ఆల్మండ్ అని మీరు కూడా ట్రై చేయొచ్చు, బాగుంది, పుస్తకము బాగుంది, పేజెస్ బాగున్నాయి. సో ఇది ఆమె సజెస్ట్ చేసింది, అందుకు తెప్పించుకున్నాను. ఇది వచ్చేసింది లీన్ పెయింటర్ రాసినటువంటి నథింగ్ లైక్ ద మూవీస్ అని. ఇది కూడా ఒక సిరీస్, 5 బుక్ సిరీస్ ఇది. నథింగ్ లైక్ మూవీసు, అవర్ థింగ్ లైక్ ద మూవీసు అని 5 సిరీస్ ఉంచినారు. 5 ఐ థింక్ నేను బుక్ చేశాను నాకు గుర్తున్నైతే. ఆ తర్వాత చెక్మేట్ ఆలీ హెజల్వుడ్, అదే లవ్ థెరపిసిస్. ఆ తర్వాత ఇంకొన్ని ఉన్నాయి, దానికి సంబంధించిందే ఇది, ఆ సిరీస్కి సంబంధించినటువంటిదే అనుకుంటాను. ఇది మోస్ట్లీ చెక్మేట్ అనేది ఫస్ట్ సిరీస్ ఇది కూడా చాలా మంచి పుస్తకం స్నేహితులారా. ఆ తర్వాత అనా హ్యూయాంగ్, సో ఈమె రాసినటువంటిది ద స్ట్రైకర్ అని. పర్లేదు స్నేహితులారా, అంటే దీనికి రివ్యూ కూడా మామూలుగా అంటే 3.5 ఏమో ఉంది 5కి, బట్ ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకంటే ఈమె చాలా బాగా రాస్తారు. అదే మీకు నిన్న ఓపెన్ చేశాను కదా, ఆ సిరీస్ ఈమె రాశారు.
అని అదే లవ్, ట్విస్టెడ్ లవ్ ఇదంతా. సో కింగ్ ఆఫ్ రాత్, ట్విస్టెడ్ లవ్ ఈమె రాశారు. సో అందుకోసం ఆ నమ్మకంతో నేను ఇది తెప్పించుకున్నాను సార్. బృహద్గాత్రం ఇది కూడా దగ్గర దగ్గర మీకు 600 పేజీలు ఉంది స్నేహితులరా. ఇది జస్ట్ 129 రూపీస్కే నాకు వచ్చింది విత్ కవర్. ఆ తర్వాత ఇది 3 ఒక సిరీస్ స్నేహితులరా. ద ఫైన్ ప్రింట్, అదే లోరెన్ ఏషర్ రాసింది. ఫైనల్ ఆఫర్, టర్మ్స్ అండ్ కండిషన్స్. బట్ అందరూ 5 ఇచ్చేది దీనికి. తర్వాత ఇది ఓకే అని చెప్తారు, ఫైనల్ ఆఫర్. బట్ ఇదేమంత అంటే దీనికి 3 ఉంది రేటింగ్, బట్ నాకు 3 కలిపి 220కేమో వచ్చాయి. సో అందుకోసం నేను ఇంకా 3టినే బుక్ చేసేసి సరే చదువుదా ఏముంది అని. సో ఇది 1, ఇది 2, ఇది 3. ఆ తర్వాత స్నేహితుల లాస్ట్ మన దీంట్లో ఇది 5 ఒక సిరీస్ స్నేహితులరా. ద ఫినిషరు, ద ఎనిహిలేటరు, ద ప్రెడియేటరు, ద రీపరు, ద ఎంపెరర్. ఈ 5 పుస్తకాలు నాకు 212 రూపాయలు దొరికాయి స్నేహితులారా. ఇదే అమెజాన్లో ఇది మీకు 2000 రూపీస్ ఉంది ఈ 5 సిరీస్ బుక్. సో అందువల్ల ఇది కూడా మంచి రివ్యూ ఉంది స్నేహితులారా. దాంట్లో అందరూ ఇష్టపడేది ఏమంటే ఈ పుస్తకం ఒకటి, ద ప్రెడియేటర్ అందరూ ఇష్టపడతారు. అందరూ 5 ఇచ్చారు దీనికి. ఇవి ఓకే, అందరూ 4, 3 రేటింగ్స్ ఇచ్చారు. అయినా కూడా నాకు ఆ 5 బుక్స్ కలిపి వచ్చింది కనుక దీన్ని చేసుకున్నా స్నేహితులు.